అండి, వెల్కమ్ టు క్రేజీ జాను ఛానల్. ఈరోజైతే మేము కొత్త ఇంటికైతే వచ్చామండి. ఇదైతే రెంట్ హౌస్ అనమాట. సో ఇదైతే సందులా వచ్చింది. ఇవైతే మేడపైకి మెట్లు చూసారు కదా. రేపు దిగబోతున్నాం కాబట్టి పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను. ఇదైతే చూసారు కదా, నీకు క్లియర్గా చూపిస్తాను. ఇది న్యూ హౌస్, రెంట్ హౌస్ అండి బాబు, ఓన్ హౌస్ అయితే కాదు. సో ఇదైతే బెడ్రూమ్. ఇందులో ఇది సింగిల్ బెడ్రూమ్ అనమాట. సో మీకు కూడా నచ్చిందా? ఇది సింగిల్ బెడ్రూమ్, చూపిస్తాను క్లియర్గా. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ హౌసు. మీకు కూడా నచ్చిందా? అయితే కామెంట్ చేయండి, ఓకేనా? ఇదైతే కిచెన్ అనమాట. సో రేపు సామాన్లన్నీ సర్దాక మళ్ళీ హోమ్ టూర్ చేస్తాను. ముందే చెప్తున్నానండి, ఇదైతే రెంట్ హౌస్ అనమాట. సో దేవుడి గది చాలా బాగుంది కదా. పెద్ద గుడి కాకపోతే కిందని దేవుడు పటాలు ఇచ్చారు. సో కిందని మాత్రమే పూజ చేసుకుంటాను. కిచెన్, ఇదైతే కిచెన్. ఇది వాష్రూమ్స్ అండి. ఇవన్నీ కూడా వాష్రూమ్స్. సో బ్రష్ చేసుకునేది. ఇదంతా ఓపెన్ ప్లేస్ అనమాట. చాలా బాగుంటుందండి బాబు. నాకైతే భలే నచ్చింది ఈ హౌసు. సో రేపు ఇంటికి వచ్చేస్తున్నాము. మీకు కూడా నచ్చిందా ఈ ఇల్లు? అయితే కామెంట్ చేయండి నచ్చిందా లేదనేది. సో సింగిల్ బెడ్రూమ్. ఇంకా సామాన్లన్నీ తెచ్చాక మళ్ళీ హోమ్ టూర్ చేస్తాను, ఓకేనా? మీకు అలా చూపిస్తున్నాను, కనిపిస్తుందా లేదా? ఇక్కడైతే టీవీ పెట్టుకోవడానికి అనమాట. సో ఇలా వస్తుంది ముందు కబోర్డు. టీవీ పెట్టుకుని గడప. ఇటుకి లైట్ లేదు, సో అందుకే క్లియర్గా కనిపించట్లేదు మీకు. ఇదైతే ముగ్గులు ఎలా వేసాను చూసారా? కొత్త ఇల్లు కదండి, నీట్గా అలంకరణ చేసుకోవాలి మెట్లు. సో కంప్లీట్ హోమ్ టూర్, రెంట్ హౌస్. బాగుంది కదా. ఈరోజంతా ఇదే పని, క్లీన్ చేసేసరికి టైం అయింది. సో ఇప్పుడు ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా? రేపు దేవుడికి ఎలా అలంకరణ చేయాలి ఏంటి అనేది ఒకసారి చూద్దామని వచ్చానన్నమాట. సో కిచెన్ నచ్చిందా మీకు? చాలా పెద్దిల్లండి. కెమెరాలో మాత్రం చిన్నదిలా కనిపిస్తుంది, కానీ మీకు క్లియర్గా చూపిస్తాను. అయిపోయింది, వస్తుంది.